సార్ జనరల్ పబ్లిక్కి ఒక డౌట్ ఉంది సార్. ఈ మధ్యకాలంలో మూవీస్లో కూడా ఇది చూపించారు. 12th ఫెయిల్ మూవీలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్ రాగానే ర్యాంకర్స్ వాళ్ళే డైరెక్ట్గా మేము పలానా కోచింగ్లో తీసుకున్నాము, సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఇట్లా చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఒక ర్యాంకరు తను ర్యాంక్ వచ్చిందని చెప్పి చెప్పుకోవటంలో తను మాక్ టెస్టా లేకపోతే అదర్ టెస్ట్ సిరీసా ఏ విధమైనటువంటి కోచింగ్ తీసుకున్నారో తెలియచేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆస్పిరెంట్స్కి సో దేనిని కన్సిడర్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది సాధారణంగా మ్యానిపులేటివ్గా రిజల్ట్స్ వస్తున్నాయి అన్న ఉద్దేశంతో మీరు అడిగారు. బట్ నేనేం చెప్తానంటే ఇట్ ఈజ్ ఏ సెలబ్రేషన్ మోడ్ అండి. స్టూడెంట్స్ సంవత్సరాల తరబడి కష్టపడిన తర్వాత ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆ ఎనర్జీలో సో ప్రతి ఒక్కరికి వాళ్ళు గ్రాటిట్యూడ్ స్పెండ్ చెప్పడానికే రెడీగా ఉంటారు. కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ది ర్యాంకర్స్ది ఎటువంటి తప్పు కాదు. వాళ్ళు మ్యాక్సిమం క్లియర్గా చెప్తారు, నేను పలానా సార్ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను అని క్లియర్గా చెప్తారు. కానీ మనకది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మెయిన్గా ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత వాళ్ళు పర్టికులర్గా టెస్ట్ సిరీస్ అని చెప్పినా లేకపోతే నేను ఇక్కడ ఈ గైడెన్స్ అని చెప్పిన యూట్యూబ్లో ఏంటంటే ఈ డిఫరెంట్ సెంటర్స్ వాళ్ళు దాన్ని కట్ చేసి ఇక్కడే తీసుకున్నాను అనే విధంగా వచ్చేటట్టు ఈ పబ్లిష్ చేయడం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. బట్ అది ర్యాంకర్స్కి సంబంధం లేదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ర్యాంకర్స్. వాళ్ళు ఇన్ని సంవత్సరాల తరబడి కష్టపడి వచ్చారు. ఆ గ్రాటిట్యూడ్, ఎందుకంటే ఒక స్టూడెంట్ 10 కోచింగ్ సెంటర్ల దగ్గర 20 కోచింగ్ సెంటర్ల దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటారు. అన్ని చోట్ల తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు ఇన్వైట్ చేస్తారు, వచ్చి మా స్టూడెంట్స్ అందరికీ ఒకసారి సక్సెస్ టాక్ ఇవ్వండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అని అడుగుతారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు కూడా ఈ కోచింగ్ సెంటర్లో నేను పలానా టెస్ట్ సిరీస్కో గైడెన్స్ తీసుకున్నానని చెప్పడంలో తప్పలేదు. బట్ అక్కడ పేరెంట్స్ మెయిన్ రోల్ పోషించాలి. ఈ స్టూడెంట్ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ దగ్గర ర్యాంక్ వచ్చింది, సో ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, వీళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎక్కడ తీసుకున్నారు, సెల్ఫ్గా చదువుకున్నారా, సివిల్ సర్వీసెస్ ఎన్ని సంవత్సరాలు పడ్డానికి గల కారణం ఏంటి, సో మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి, మన పిల్లల్ని మనం 3 years ప్రిపేర్ చేద్దామా, లేకపోతే 10th అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే డిగ్రీ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేద్దామా, ఈ ప్రాసెస్ అంతా అర్థం చేసుకొని కుదిరితే ర్యాంకర్స్ని కలిసి లేదా ఎక్స్పర్ట్స్ని కోచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కలిసి ఈ డెసిషన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే కేవలం ర్యాంక్స్ చూసి అని కాదు, ఎందుకంటే ఆ ర్యాంక్స్ ప్రతి ఒక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ తక్షశిల మీరు చూసుకుంటే గత 2017, 18, 19, 20, 21 ఆల్మోస్ట్ ఒకనొక స్టేజ్లో ఏపీ అండ్ తెలంగాణలో హైయెస్ట్ ర్యాంక్స్ తీసుకొచ్చాం. రాను ఏంటంటే ఈ ఇంటర్వ్యూ గైడెన్స్తోనే ఎక్కువ ర్యాంక్స్ తీసుకురావడం కాదు, మనం ఈ వర్క్ చేసే విధానంలో ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లో ఇంటిగ్రేటెడ్ నుంచి ర్యాంక్స్ తీసుకురావాలని మేము గట్టిగా దాని మీదే కూర్చున్నాం. సో ఆ ప్రాసెస్లో వర్క్ చేసేటప్పుడే ఇంటిగ్రేటెడ్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ కోమల్ జైన్ అనే ఒక అమ్మాయి IRMS సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో హైయెస్ట్ మార్క్స్ 195 మార్క్స్, ఈవెన్ ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకర్స్లో కూడా చాలామందికి 195 రాలేదు, ఆ అమ్మాయికి 195 మార్క్స్ వచ్చాయి. సో అలాగా ఆ అమ్మాయి డిగ్రీ స్థాయి నుంచి కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మ్యాక్సిమం మనం డిగ్రీ స్థాయి నుంచి పిల్లల్ని ట్రైన్ చేసి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే తక్షశిల ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ 2016-17 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసింది. స్టార్టింగ్ 6-7 బ్యాచ్తో స్టార్ట్ చేసి ఈరోజు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ 60+60 మాత్రమే మనం అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. సో ఈ స్థాయి నుంచి నెక్స్ట్ డౌన్ ద లైన్ వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వచ్చే స్థాయి నుంచి ఇందులో మెజారిటీ సివిల్ సర్వీసెస్లో వాళ్ళ ప్లేస్ చూసుకోవాలి అనే విధానంలో సంవత్సరాల తరబడి కష్టపడి బయటకు వస్తారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ముందు రోజుల్లో సక్సెస్ఫుల్ అవుతారనే భావిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి మా టీం ఏదైతే సీనియర్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, నాలెడ్జ్ షేర్ చేసి క్లాసెస్ తీసుకునే ఫ్యాకల్టీ కావచ్చు, అలాగే ఈ ఎగ్జామ్కి మెయిన్స్ ఇంటర్వ్యూ రాసి క్లియర్ చేయలేకపోయినా ఈ ఫ్యాకల్టీ మోడ్లో పిల్లలకి ఎక్కువ వాళ్ళు సాధించలేకపోయింది మా స్టూడెంట్స్ సాధించాలని కష్టపడుతున్న మా టీంలో మెంబర్స్ కావచ్చు, అలాగే డిఫరెంట్ ఏరియాస్లో మా
తక్షశిల ఐఏఎస్ అకాడమీ స్ట్రెంగ్తన్ చేస్తున్న టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ క్రెడిట్ వెళ్తుంది. అందుకనే వీ డోంట్ యూజువలీ ఓన్లీ బ్యానర్స్ వేసుకోవడంలో కాకుండా వీ మెయిన్లీ ఎంకరేజ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టు హ్యావ్ అవేర్నెస్ ఆన్ దిస్ ఫీల్డ్. అది మా ప్రైమ్ ఆబ్జెక్టివ్. సో రానున్న రోజుల్లో పేరెంట్స్ కూడా ఈ ర్యాంక్స్ని అంత సీరియస్గా తీసుకోరు. ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్ని అప్రోచ్ అవుతారు పేరెంట్స్. నౌ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఈజీ. Like and subscribe Eagle Media Works.